ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మా మ్యారేజ్ అయిన తర్వాత 3 ఇయర్స్కి ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. బిఫోర్ దట్ ఏంటంటే ఎక్కువేం కాదు, 1 ఇయర్ అయిన తర్వాత ఒక హాస్పిటల్లో చూపించడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లం అనేది ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు. వెళ్తాము, కామన్గా ఏదో టెస్ట్ అంటారు, తర్వాత ట్యాబ్లెట్స్ అంటారు, ఇలా చెప్పేవాళ్ళు. సో ఇక్కడికి ఎలా వచ్చానంటే బిఫోర్ దట్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ మా మదర్కి ఇక్కడ ఆపరేషన్ చేయించాను. అది నేను కూడా ఎలా అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి టాప్ గైనకాలజిస్ట్ చూసి చేయించాను. సో అప్పటి నుంచి తర్వాత రావడానికి ఏంటంటే నేను జాబ్ రీత్యా నేను గుంటూరులో వర్క్ చేసేవాడిని, బిఫోర్ బెంగళూరులో వర్క్ చేసేవాడిని. తర్వాత కేవలం ఇక్కడ హాస్పిటాలిటీ గురించి నేను జాబ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది, ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత సో పీసీఓడి ఉందని ది విల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఓకే మీరు వచ్చారు, ఇది కొంత టైం పడుతుంది, బట్ వెంటనే అనేది మీరు ఆలోచన తీసేయమన్నారు. సో మా ఇద్దరు ఎలా ఉంటుందంటే ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాము. ఇద్దరం ఏదైనా అనుకున్నా కానీ వేరే వాళ్ళ గురించి తను ఎప్పుడైనా మనకి లేట్ అయింది ఇలా అయింది అన్నా కూడా నో ఇష్యూ, డోంట్ వరీ, దాని గురించి మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడికి వచ్చాం కదా, సో మనం ఒక 1 ఇయర్ అనేది మనం దీని గురించి ఆలోచించొద్దు అనేసి ఇద్దరం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా. సో తర్వాత ఏంటంటే మీరు ఇచ్చిన డైట్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, దట్ ఇంకోటి ఏంటంటే ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తారు. బట్ నేను ఇక్కడ బిఫోర్ ఎక్కడ వినలేదు, చూడలేదు. సో ఇది డిఫరెంట్ అప్రోచ్. మీరు ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్లీ మీరు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే వచ్చాము 6 months 1 year అనుకున్నాము, బట్ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ తర్వాత తీసుకున్న డైట్ కానీ వీటన్నిటి వల్ల 2nd month మా మిసెస్ కన్సీవ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.